తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర దశదిశను సూచించే ఎన్నికలని అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇక సీఎంలు మారారే గాని తెలంగాణ పాలనలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. మెదక్ పట్టణంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్యను గెలిపించాలని ప్రచారం చేశారు. ఇక రాబోయే శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను మేధావులు గెలిపించి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ కి చాలా సమస్యలున్నాయన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య. ఇక తాను గెలిచిన తరువాత వారి సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తారని చెప్పారు కొమరయ్య. మండలంలో మీకు ఓటర్ లిస్ట్ ఉంది. ఎవరు ఓటరు, టీచర్ ఎవరు, గ్రాడ్యుయేట్ ఎవరు, ఆయన పేరేంది, దయచేసి మన ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే వాళ్ళ తల తిన్నామో కంటిన్యూస్ గా ప్రతిరోజు పోయి ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వమని అడిగినామో, రేపు 27వ తారీఖు ఫిబ్రవరి రోజు జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్, టీచర్స్ 2 ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా నేను గెలిస్తే రగన్న గెలిచినట్టని మీరు ఎట్లా కష్టపడ్డారో అట్లా రేపు మన ఇద్దరు అభ్యర్థుల కోసం, గౌరవనీయులు అంజిరెడ్డి గారి కోసం, గౌరవనీయులు మల్కా కొమరయ్య గారి కోసం అందరం కూడా అంతే నిష్ఠతో, అంతే ఓపికతోటి పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి నేను మీ అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, టీచర్స్ ను గ్రాడ్యుయేట్స్ ను కలుస్తూ ఉంటే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. టీచర్స్ అందరూ కూడా చాలా ఆవేదనగా ఉన్నారు. వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలను మనం పరిష్కరించాలి. కాబట్టి మనందరం కూడా ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే మన టీచర్స్ వాళ్ళ కృషి వల్లనే ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇంతకుముందు ఎన్నికైన ప్రతి ఎమ్మెల్సీ ఎలక్ట్ కాగానే ఉన్న గవర్నమెంట్లో కలిసిపోయారు. దానికి ఇప్పుడు లేటెస్ట్ ఉన్న ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్లో కలిసిపోయాడు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పొందుపరిచి వాళ్ళ సమస్యలు సాధిస్తామని ఎలక్ట్ అయిన తర్వాత వాళ్లకు మోసం చేసి ఒక సమస్య కూడా